హలో అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసిన. ఇక్కడ ఈరోజు డేట్ వచ్చేసి మనకు 21 జూలై అన్నమాట. మార్నింగ్ అప్డేట్ అయితే ఏం లేదు, వర్క్స్ అయితే ఏం నడుస్తలేము. ఏముంటుందో అప్గ్రేడ్ ఏమైందో మొత్తం అయితే మీకైతే చూపిస్తాను, నడని చూద్దాం. చలో అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసాం. ఇక్కడ మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసిన. చూసుకున్నట్లయితే ఇక్కడ మార్నింగ్ అప్డేట్ ఏముందంటే మన వినాయకునికి అయితే నిన్న ఏం వర్క్ చేయలేదు, కొంచెం కొంచెం అట్లా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. మనకు పైన నాగం పామ్, మనకు 5 పడగల పామ్కి సంబంధించిన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, వెళ్ళైతే చేసేసారు. ఇక దాని కింద చూస్తున్నట్లయితే మనకు ఫేసెస్ అయితే 3 ఫేసెస్ అప్పుడే వెళ్ళైతే చేస్తున్నారు అనమాట. దానికైతే లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక మనకు ఆయుధాల చేతులు కానివ్వండి, లేకుంటే ఆశీర్వాదిస్తే లడ్డు పట్టే చేతి కానివ్వండి, దానికైతే మొత్తం వర్క్ అయితే నడిచింది. నిన్న అయితే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంది. మన వినాయకుడు 90% మొత్తం కంప్లీట్ అయిపోయిండు. ఇక లాస్ట్ మిగిలింది ఏముందంటే మన ఎర్త్ బ్యాక్గ్రౌండ్, ఇంకా మన పాదాలు అన్నమాట. పాదాల దగ్గర అయితే చిన్న పూజ చేసిరు, బోనాలు ఉండే కదా, అందుకోసమే పూజ అయితే చేసిరు. నెక్స్ట్ అయితే చూపిస్తున్నాడు అని చూద్దాం. మనకు సైడ్కి చూసుకున్నట్లయితే మనకు క్లే మట్టి లోడ్ అయితే మొత్తం వచ్చేసింది. క్లే అయితే మొత్తం వచ్చేసింది అనుకోండి. లారీ అయితే మార్నింగే వచ్చింది. ఇదైతే మనకు లోడ్ ఆఫ్ చేసేసి అయితే ఇక వర్క్స్ అయితే షురూ చేస్తారు. ఇప్పుడైతే బోనాలు ఉండే కదా నిన్న, అందుకనే వర్క్స్ ఏం స్టార్ట్ కాలేవు. ఇక కొద్దిసేపు అయినాక స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నా. నిన్న అయితే చిన్న పూజ అయితే చేసిరు, బోనాలు ఉండే కదా, అందుకే పాదాల దగ్గర, వినాయకుని పాదాల దగ్గర అయితే పూజ అయితే నడిచింది. చూసుకోండి, ఈ విధంగా అయితే నడిచింది. ఇక వర్క్ అయితే ఏం స్టార్ట్ కాలేదు. ఓన్లీ మనకు 2 days బ్యాక్ కొంచెం కొంచెం వర్క్ నడిచింది, కొంచెం జోరుదారుగా అయితే నడిచింది. అదే వర్క్ అయితే ఇప్పుడైతే ఉంది. ఇక మన వాస్తవికనగా సుందరి మాతాది అయితే ఇదైతే స్ట్రక్చర్ అయితే రెడీ చేసిరు కదా, చూసి ఉంటారు మీరు అందరూ. చూసుకోండి, ఈ విధంగా అయితే రెడీ చేసిండే. ఇక అట్లనే ఉంది. ఇక్కడ చూసుకోండి, జాలి అయితే అట్లనే ఉంది. మొత్తం చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి, ఎక్కువ ఏం అప్డేట్స్ లేవు. ఈ విధంగా అయితే మట్టి వర్క్ చేసి అయితే రౌండ్ షేప్లో అయితే చేసి పెట్టుకున్నారు. ఆ రోజే చూపించిన కదా మీకు, ప్రీవియస్ వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు. గడ్డితోనైతే తయారు చేసారు. మనకు చేతులు కానివ్వండి, వేరే పార్ట్స్ కానివ్వండి, అదైతే చేసుకొని అయితే పెట్టుకున్నారు. అట్లనే ఉంది. ఇక మన వినాయకుని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాడు అని చూద్దాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మన వినాయకుని అయితే పాదాలు అయితే రెడీ చేసేసుకున్నారు. మొత్తం స్ట్రక్చర్ ఏందో డిజైన్ చేసుకుని అయితే కొంచెం వెల్డింగ్ వర్క్ అయితే నడిచింది. దీని తర్వాత అయితే మొత్తం 3D లుక్ అయితే ఇచ్చేసి దీనికైతే కంప్లీట్ చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ కన్నా ఈ పాదాలు అయితే ఇంకా వైడ్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి, లాస్ట్ ఇయర్ అయితే ఇంత పెద్దగా లేకుండా, కానీ ఈసారి అయితే మస్తు పెద్దగా ఉన్నాయి మన వినాయకుని పాదాలు. ఈ విధంగా అయితే చేసిర్రు. దీనికైతే ఇక్కడైతే రాడ్స్ కనెక్ట్ చేస్తారనమాట. మొత్తం రాడ్స్ కనెక్ట్ చేస్తారు. కొంచెం చేసి అయితే ఉంచారు, కానీ అవుట్పుట్ అయితే చేసేసారు. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మీకు కెమెరాలో చిన్నగా కనిపించు, కానీ మనకు రియల్ లైఫ్లో చూస్తే మస్తు అయితే పెద్దగా ఉన్నాయి. చూసుకోండి, నా హ్యాండ్ ఎంత చిన్నగా అనిపిస్తుందో ఈ పాదాల ముంగట. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడైతే ఇంకొకటి అయితే చేసిర్రు, ఇది దేనికోసమే నాకు కూడా తెలియదు. ఇంకొక ఫేస్ టైప్ అయితే ఉంది. ఇది ఏ దేవుడి గురించో, ఎక్కడ గురించో నాకైతే కరెక్ట్ గెస్ లేదు. ఇక మనకు మన గజలమ్మ తల్లి మండపం చూసుకున్నట్లయితే కొంచెం బిల్డింగ్ వరకు అయితే నడిచింది. ఈ విధంగా అయితే అడ్డంగా అయితే మనకు మొత్తం రాడ్స్ అయితే పెట్టేసారు. మన వినాయకుని దగ్గర అయితే చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మన వినాయకుని బ్యాక్ సైడ్ అయితే ఇట్లా అయితే ఉంది. చూసుకోండి, ఈ విధంగా అయితే చేసారు. వర్క్స్ అయితే ఏం నడుస్తలేవు. ఓన్లీ ఇప్పుడైతే ఖాళీ రెస్ట్ మీద ఉన్నారు. లేకుంటే ఈరోజు వర్క్ నడవేమో నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే బోనాలు ఉండే కదా, బోనాల తర్వాత ఒక డే లీవ్ ఇచ్చారు అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే డిజైన్ చూసుకోండి. మార్నింగ్ అప్డేట్ వచ్చేసి ఇదేనమాట. మార్నింగ్లో అయితే ఎక్కువ అప్డేట్స్ ఏం లేవు, ఎందుకంటే వర్క్ అయితే నడుస్తలే కదా, అందుకోసమే మార్నింగ్ అప్డేట్ అయితే ఏం లేదు. ఇక ఈవినింగ్ దాకా అయితే చూద్దాం. ఏమైనా అప్డేట్ ఉంటే మీ నెక్స్ట్ వీక్ అయితే లైవ్ వస్తారు, లేకుంటే రాను. ఇక ఈ విధంగా అయితే ఉంది. ఈరోజు రేపటి దాకా, రేపు సాయంత్రం దాకా అయితే మన వినాయకుని దగ్గర అయితే పాదాలు అయితే ఫిక్స్ అయిపోతాయి. ఎట్లయితే పాదాలు ఫిక్స్ అయిపోతాయో మనకైతే మొత్తం జాలి కొట్టేస్తారనమాట. జాలి కొట్టేసిన తర్వాత ఇక మట్టి వర్క్ షురూ అవుతుంది. ఒక పూజ చేస్తారనమాట. మనకు సందీప్ అన్న ఇంకా రాజ్ కుమార్ అన్న ఇద్దరు కలిసి అయితే ఒక పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మనకైతే మొత్తం మట్టి వర్క్స్ వినాయకునికి అయితే షురూ అవుతాయి. ఇక కొంచెం లేట్ అయిపోయింది, కానీ ఏం పర్లేదు. వినాయక చవితికి 2 days ముందు అయితే మనకు మొత్తం అయితే రెడీ అయిపోతుంది. చూసుకోండి, ఈ విధంగా అయితే